కృపాకరికరం సమాధానం గల మా పనులకు తండ్రి మరోసారి మీ ఘనమైన నామానికి ఉదాహరణ స్తోత్రాలు అనుకుంటున్నాం. ఉదయకాలు ఉంటుంది కాచినారు కాపాడిన స్తోత్రాలు యూట్యూబ్ చేస్తున్న తోడండి కాచి కాపాడి భద్రపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. లూకాసు వార్త మొదటి అధ్యాయం 1 సమూయేలు 2:26 పరిచర్య చేయుచు సమూయేలు వర్ధిల్లగలిగెను అని దేవుని వాక్యం రాయబడింది. లూకాసు వార్త 2:52 యేసు ప్రభువారు జ్ఞానమందును దేవుని దయందును ఆయన వర్ధిల్లుచూ ఉండెను అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఈ యొక్క సాయంకాల సమయంలో వర్ధిల్లుట ఎట్లా వర్ధిల్లుతాడు? మానవుడు వర్ధిల్లాలా, అభివృద్ధి పొందాలంటే ఏ విధంగా వర్ధిల్లగలుగుతాడు? దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే అనేక సంఘాలు ఉన్నాయి. అనేక సంఘాలు మరి ఆత్మలు రావడం లేదు, వర్ధిల్లలేదు, మరి ఆత్మల చేత నింపబడలేదు సంఘాలు. మరి కుటుంబాలు అట్లే ఉన్నాయి, ఏడేసిన గొంగడేంటి వేసేసి అట్లే ఉన్నాయి. కాబట్టి సోదర వర్ధిల్లుటకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మనం ధ్యానించి ముందు కొనసాగుదాం. దేవుని వాక్యంలో రాయబడింది నిర్గమాకాండము 32:26 మోషే దేవుని పక్షముగా ఉన్నవాడు, దేవుని పక్షముగా ఉన్నవాడు కాబట్టి ఆయన వర్ధిల్లుచూ ఉండెను. కాబట్టి సహోదర ఈనాడు సంఘాలలో మరి 2 గ్రూపులుగా ఏర్పడుతున్నాయి. ఒకరు సేవకుల పక్షంగా, ఒకరు పెద్దల పక్షంగా ఉంటున్నారు. కాబట్టి సహోదర దేవుని పక్షంగా ఉండి మరి సేవకుడు ఏ విధంగా చెప్తాడో దేవుని దగ్గర కనిపెట్టి చెప్పిన సేవకుని ద్వారా మరి పరిచర్య చేయడం ద్వారా వర్ధిల్లగలుగుతారు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది లూకాసు వార్త 22:44 వేదన పడి యేసుక్రీస్తు ప్రభువు వారు వేదన పడి మరింతగా ఆతురపడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన చెమట రక్తం వలె మారినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాక నిర్గమాకాండం 1:18 18-19 వరకు చూసినట్టయితే మరి ఐగుప్తీలు మంత్రసానులు ఏం చేసినారండి? హెబ్రీ స్త్రీలు మరి వారు ప్రసవించక మునిపే, మరి వారు రాకమునిపే, ఐగుప్తీల యొక్క మంత్రసానులు రాకమునిపే వారు ప్రసవించి కాన్పడయి తన బిడ్డలు ఎత్తుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఫరో వాళ్ళని పిలిపించి హెబ్రీ పిల్లలు మగపిల్లలుగా ఉంటున్నారే, మరి మీరు వారిని చంపలేదా అన్నప్పుడు అప్పుడు ఫరో దగ్గరికి పోయి మంత్రసానులు పోయి అయ్యా హెబ్రీ స్త్రీలో ఎంతో చురుకైన వారు, మేము వారి దగ్గరికి కాన్పు చేయుటకు మరి పోయే లోపలనే వారు కాన్పయి తర్వాత వారి పిల్లలను వారు క్షేమంగా కాపాడుతున్నారన్నారు. కాబట్టి సోదర ఇక్కడ మంత్రసానులు దేవునికి భయపడిన వారై మరి దేవుని పక్షంగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సోదర నీవు నేను కూడా దేవుని పక్షంగా ఉండి ఆయన చెప్పినది మనము చేస్తున్నామా? ఆ విధంగా చేసినప్పుడే నీవు నేను వర్ధిల్లగలుగుతాం, లేకపోతే మనం వర్ధిల్లలేం. నిర్గమాకాండం ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే 1వ అధ్యాయం 30 నుండి మనం కొన్ని వచ్చిన 20 నుండి 21 చూసినట్లయితే అక్కడ మరి మంత్రసానులు మనం చూడగలుగుతాం. కాబట్టి సోదర మొట్టమొదటిగా మనం నేర్చుకునే భాగం ఏమంటే వర్ధిల్లాలంటే దేవుని సేవకుని ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం చేయటం ద్వారా ఆయన పరిచర్య చేయటం ద్వారా మనం వర్ధిల్లగలుగుతాం. రెండవదిగా మనం చూసినట్టయితే ఆదికాండం 39:2 యోసేపునకు దేవుడు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లగలిగినాడు. కాబట్టి సహోదర ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే ఆదికాండం 49:22 ఫలించేది కొమ్మగా యేసేపు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర
ఇక్కడ ఇంకా మనం చూసినట్టయితే మరి 2వ కొరింథీయులు రాసిన పత్రికలో మరి దేవుని వాక్యములో ఒకటో సమూయేలు 2వ సమూయేలు 5:10 మరి దావీదు గుడుక వర్ధిల్లగలిగినాడు. అంతకంతకు దావీదు వర్ధిల్లెను, సౌలు అంతకంతకు నీరసించెను అని దేవుని వాక్యంలో రాయబడింది. అనగా దావీదు మరి దేవుని చిత్తానుసారంగా జీవంగల సైన్యమును తిరస్కరించుటకు వాడు ఏపాటి వాడు, అది ఫిలిష్తీయులను గొల్యాతును ఏమన్నాడో మరి దూషించినట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని పక్షంగా ఉండి పోరాడినాడు కాబట్టి దావీదు కూడా వర్ధిల్లగలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర లేవీకాండం 2:13 అర్పణమును అర్పించేటప్పుడు ఉప్పు చేర్చవలెను అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఈ ఉప్పు అనేది చెడిపోకుండా ఉండటకు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటున్నది. ఏ కూర చేసినా, ఏ వంట చేసినా, మరి ఎంత మాంసం వండినా, చేపలున్నా ఉప్పు వేయకపోతే దాని టేస్టే వేరైపోతుంది. కాబట్టి ఉప్పు అర్పించేటప్పుడు ఉప్పు చేర్చి అర్పించాలా అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర కొలసీలు రాసిన పత్రిక 4:6 కృపాసహితముగా మీ సంభాషణ ఎట్టుండాలా, ఉప్పు వేసినట్టుగా ఉండాలని దేవుని వాక్యం రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక నిర్గమాకాండం 33:14 దేవుడు మరి మోషేకు తోడై ఉన్నాడు. ప్రభా, నువ్వు రాకపోతే మేము వెళ్ళం ప్రభా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే మరి ఏం కలుగుతుంది, మరి వెన్నెల కలుగుతుంది. పగలు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటాడు. అంత మాత్రంగా ఆహారం కొదవ ఉండదు, నీళ్లు కొదవ ఉండదు. తనకు కావలసిన అన్నీ మోషే ద్వారా మోషేకు చెప్తే మోషే పోయి దేవుని దగ్గర మొరపెట్టి వారికి దయచేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన సన్నిధి తోడుగా ఉండాలా. కాబట్టి సహోదర ఇంతవరకు మనం చూసుకున్నట్టయితే మనం మొట్టమొదటిగా మనం వర్ధిల్లాలంటే, మన సంఘాలు కానీ మన కుటుంబాలు వర్ధిల్లాలంటే ఆయన చెప్పిన మాట వినేవారిగా, ఆయన పక్షంగా ఉండి మనం పరిచర్య చేసేవారిగా ఉండాలి. రెండోదిగా ఆయన నీకు నాకు తోడై ఉన్నప్పుడు మరి మనం వర్ధిల్లగలుగుతాం. మూడోదిగా మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:7 తండ్రికి విధేయత చూపిన వారుగా ఉండాలా. అందుకొరకై కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక శరీరమును ధరించుకొని వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర తండ్రికి విధేయత చూపిన వాడుగా ఉన్నప్పుడు మనము వర్ధిల్లగలుగుతాం. అందుకొరక 1 కొరింథీయులు 6:20 మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, దేవుని సొత్తు అని దేవుని వాక్యం రావాలి. కాబట్టి సహోదర మనము దేవుని సొత్తుగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు నన్ను వర్ధిల్ల చేసేవాడుగా ఉంటున్నాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 ఏం రాయబడిందంటే చేదు నుండి తొలగించుటక, మరి చేదు వేరు మీలో ఉందేమో అది తొలగించాలని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా యోహాను సువార్త మరి 2:13 దేవాలయంలో నుండి వారిని వెళ్ళగొట్టినారు. అది దేవాలయంలో ఏం చేస్తున్నారు, వ్యాపారం చేసేవారుగా ఉంటున్నారు. కోళ్ళ వ్యాపారం, ఈ బరులు వ్యాపారం చేస్తున్నారు, పిట్టల వ్యాపారం చేస్తున్నారు. అయితే వాటి నుండి వారిని అక్రమం చేసే వారిని వెళ్ళగొట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారికి మరి ఏం కలిగింది, మరి మత్తయి సువార్త 21:13 గాడిదను కోరుకున్నాడు యేసు ప్రభు. గాడిదను, ఇది మా ప్రభువుకు కావాలా, ఎవరైనా మీరు పోయి ఫలాని ఇంటిలో మరి నీళ్లు మోసుకొని పోతున్న ఒకరిని చూసిదరు, అతనితో మీరు అతని వెంట పోయి కట్టబడి ఉన్న గాడిద ఇంటి ముందర ఉండును. ఆ గాడిదను ఇప్పుతుండగా ఎవరైనా అడిగితే ఎందుకు ఇప్పుతున్నారంటే ఇది మా ప్రభువుకు కావలెను అని చెప్పండి. అదేవిధంగా మార్కు సువార్తలో కూడా 11వ అధ్యాయంలో 1-3 చూసినట్టయితే
అక్కడ కూడా గాడిది రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర నీవు నేను మరి దేవునికి అనుకూలమైన వారిగా ఉన్నప్పుడు దేవుడు గాడిదను వాడుకున్నట్టుగా నన్ను మరి వాడుకున్నట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రం కాక ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే లూకా సువార్త 2:52 ఆయన చిత్తానుసారంగా జరిగించినప్పుడు ఆయన నన్ను వర్ధిల్ల చేసేవాడుగా ఉంటున్నాడు. అందుకొరక కీర్తన గ్రంథంలో 48 నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అనేది కీర్తనకారుడు సెలవిచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అనేక జనాంగాలను ఉంటున్నారు, అనేక భక్తులను మనం చూడవచ్చు. కాబట్టి సహోదర ఈ యొక్క సాయంకాల సమయంలో నీవు నేను వర్ధిల్లాలంటే మనం ఆయన చెప్పిన ప్రకారం ఆయన పక్షంగా ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం. ఒకప్పుడు భక్సింగ్ గారు బొంబాయిలో పరిచయం చేసేటప్పుడు మరి ఈ కోట్ వేసుకొని ఈ యొక్క జేబుకి కడపత్రాలన్నీ పెట్టుకొని అనేక ప్రయాసపడి అనేకులకు ఇచ్చి అనేకులకు పంచినాడు ప్రయాసంతో. ఆకలి అవుతుంది, ఎక్కడ కానీ ఎవరే కానీ మరి ఆహారం పెట్టలేదు. అయితే ఆయన వచ్చి ఒక చెట్టు కింద ఏం చేసినాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. అటువంటి సమయంలో ప్రభా నీ సేవ అంతా చేసినాను, అనేకులకు కడపత్రాలు ఇచ్చినాను, పంచి ఇచ్చినాను, నీ మాటలు చెప్పినా అంటే ఎవరిని అడిగి నువ్వు చెప్పినావు? నా చిత్తాన్ని తెలుసుకున్నావా? నన్ను అడిగిపోయినావా? నువ్వు ప్రభా ఫలాని వీధికి వెళ్తున్నా, ఫలాని ఊరికి వెళ్తున్నా సువార్త చేసేదానికి నాకు సహాయం చేయి ప్రభా నువ్వు అడిగినావా అని అడిగినప్పుడు అతడు ఎంతో మరి భక్ష్యం గారు ఎంతో దీనత్వమును దేవుని దగ్గర దీనంగా ఉండి ఆయన క్షమాపణ అడిగినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర నీవు నేను కూడా మన స్వార్థముతో మనం పరిచయం చేస్తున్నామా? దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన పక్షంగా ఆయన చేయమంటే మనం చేస్తున్నామా? దావీదు కూడా ఆ యొక్క అమాలేకులను జయించేటప్పుడు మరి ఏమి చేసినాడు, అమాలేకులను నిర్మూలన చేయమని సౌలుకు చెప్పినప్పుడు అతడు అందరినీ చంపినాడు. కానీ మంచి దూడలు గొర్రెలను అని అవన్నీ మిగిలించినాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి రాజా మరి సౌలు రాజా ఇవన్నీ అర్పులు ఏంటంటే అవి దేవునికి బలులు అర్పించేదానికి ఉంచినానంట. కాబట్టి సహోదర మరి ఆయన పక్షంగా ఉండి ఆయన చెప్పినది చేసినప్పుడే మనము వర్ధిల్లగలుగుతాము. ఇంకొకటి మనము చూసినాం దేవుని వాక్యంలో యోసేపును చూసినాం. మనము అతనికి దేవుడు తోడై ఉండటం ద్వారా అతడు వర్ధిల్లగలిగినాడు. అతడు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినాడు. మరి యోసేపు కొడుక మరి భార్య కొడుక ఏం చేసింది, అతను పాపంలో దించాలని ఎంతో ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వాటి నుండి దేవుడే విడిపించినట్టుగా మనం చూడగలం. మూడవదిగా మనం చూసినట్టయితే మరి కుమారుడు తండ్రికి విధేయత చూపటం ద్వారా ఏం చేసినాడు, మరి ఆయన నామం కుమారుని యొక్క నామం హెచ్చింపబడింది. పరలోకములో భూలోకములో మరి హెచ్చింపబడింది. ప్రతి మోకాళ్ళు యేసునామమును ఉన్నట్టు ప్రతి నాలుక యేసు ప్రభువును గురించి స్తుతించినట్టు చేయబడుతుందని ఆ లేఖనాన్ని నెరవేరినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దావీదు అయితే ఏ విధంగా వదిలినాడో దావీదు కూడా వర్ధిల్లగలిగినట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తం ద్వారా ఫిలిష్తీయుని అనగా గొలియాదును ఏం చేసినాడో చంపినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర ఈ యొక్క సాయంకాల సమయంలో నీవు నేను మరి వర్ధిల్లగలుగుతున్నామా? అదే ఇంకా ఎవరైతే యేసు ప్రభువుని ఎరగలేదో, యేసుక్రీస్తు ప్రభువా నేను పాపను, నీ రక్తంతో నా పాపాలు కాదు, నేను వర్ధిల్లలేకపోతున్నా, అనేక సార్లు పడిపోతున్నా, కృంగిపోతున్నా, దయతో క్షమించు, నీ రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు, నూతనపరచమని అడిగినట్లయితే దేవుడు క్షమించి నన్ను ఆయన రాకడ కనుక నీవు నేను వర్ధిల్లేవాడుగా దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.